సిర్పూర్ కాగజ్ నగర్ అంశం, సిర్పూర్ కాగజ్ నగర్కి సంబంధించినటువంటి పేపర్ మిల్కి సంబంధించినటువంటి అంశం పాయల్ శంకర్ గారు. వాళ్ళు లేకపోయినా సరే ప్రజలు చూస్తున్నారు కదా, మీరు మాట్లాడండి. రైట్, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ కోసం కూడా ఇక్కడ చాలా ఉద్యమం జరుగుతోంది కాబట్టి ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్కి సంబంధించి పాయల్ శంకర్ గారు ప్లీజ్. నేను ఇస్తా ఆదిలాబాద్ సార్, మనం ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసేయాలి. ఒకటి, ఆదిలాబాద్ టు ఆర్మూర్ వయా నిర్మల్ అని మేడం, గత బడ్జెట్లోనే సర్వే కొరకు కేంద్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు కేటాయించి సర్వే పనులు కూడా పూర్తయినాయి. సర్వే పనులు పూర్తయిపోయిన తర్వాత రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసింది. మీరు ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వయా నిర్మల్ లైన్కు మీరు 50% పార్ట్నర్షిప్గా మీరు వచ్చి MOU చేసుకోమని. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. క్లియర్గా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. మీరు మాకు ఒక్క నయా రూపాయి నయా పైసా ఇవ్వకండి, మీరు కేవలం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మాకు ఇస్తే దానికి ఎంత డబ్బైనా సరే మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటి వరకు 3 ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది. ఈ సందర్భంగా HMTV ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కవిత గారి కాన్స్టిట్యున్సీలో ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాలలో ముందుకొచ్చి వాటా చెల్లిస్తున్నదో, అన్ని విషయాల్లో ముందుకొచ్చి పనులు చేస్తున్నదో, వెనుకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదనలు వచ్చినా అదేవిధంగా స్పందిస్తే మీరు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సమన్యాయం చేసినట్టుగా భావిస్తాం. మరి అదేవిధంగా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అంశం మేడం, కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ ఇప్పటి వరకు 3 ఉత్తరాలు రాసింది. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ కొరకు మేము పూర్తిగా అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. మీరు కేవలం NOC ఇవ్వాలనంటే డిఫెన్స్కు సంబంధించినటువంటి ఈ అంశం ఇప్పటి వరకు కూడా మీరు మాట్లాడుతూ మీకన్నా ఎక్కువ మా వాళ్ళు ఉన్నారు, మీరు ఒర్రాలని కూడా మీరు సరిపోరు, మీరు మాట్లాడాలని కూడా సరిపోరు. బలాల గురించి కాదు, నేను విషయం మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎయిర్పోర్ట్ గురించి చాలా క్లియర్గా 3 సార్లు డిఫెన్స్ మినిస్టర్ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం వచ్చింది. మీరు NOC ఇవ్వండి, మేము డిఫెన్స్ నుంచి ఎయిర్పోర్ట్ ఇమీడియట్గా కట్టిస్తాం, అదేవిధంగా సివిల్ ఏవియేషన్ కూడా అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం 3 సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాష్ట్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సరైన సమాధానం లేదు. ఈ సందర్భంగా HMTV ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా NOC ఇచ్చి ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ వస్తేనే మిగతా ఇండస్ట్రీ వస్తుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.